హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాలభైరవుడు 52 శక్తి పీఠాలయందు 52 క్షేత్రపాలకులుగా వివిధమైన రూపములతో విభజించబడి తమ యొక్క శక్తిని ప్రకటితం చేస్తూ ఆ క్షేత్రములను కాచి కాపాడుతూ ఉన్నాడని, 52 శక్తి పీఠాలలో ఉండే క్షేత్రపాలకుడు కాలభైరవుడే అని శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. అయితే ఈ శక్తులన్నీ ఒకటే అయినప్పటికీ, అంటే శక్తులన్నిటికీ మూలము శ్రీమాతే అయినప్పటికీ, ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క రూపముతోనూ, ఒక్కొక్క నామముతోనూ, ఒక్కొక్క గుణముతోనూ, ఒక్కొక్క వృత్తి చర్యతోను, ఒక్కొక్క చరిత్రతోను ఎలాగైతే విభిన్న భావాలతో దర్శనమిస్తుందో, శ్రీమాత పతి అయిన ప్రకృతి యొక్క పతి అయిన శివుడు కాలభైరవ రూపంలో 52 క్షేత్రములలో కూడా విభిన్నమైన చర్యలతో, విభిన్నమైన రూపములతో, విభిన్నమైన తత్వాలతో కనిపిస్తూ ఉంటాడు. అది వివరణగా ఒకరోజు చెప్పుకుందాం. అదే ప్రవాహంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుడు సకల విధములైన మానవ జీవితమునకు ఆవశ్యకత కలిగిన సకల దుఃఖముల నుండి బయటపెట్టడంతో పాటు సకల ఆవశ్యకతలను తీర్చగలడు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది శ్రీ కాలభైరవ అధికార ప్రాప్తి మంత్రము. ఈ మంత్రం చేయడం వలన మనకు అధికారం లభిస్తుంది. ఒక ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాం అంటే అక్కడ ఉత్తీర్ణత, లేక ఒక పల్లెటూరులో ఉన్నాం అక్కడ ఎలక్షన్ లో నిలబడినా, లేక ఆ గ్రామ పెద్దగా వ్యవహరించాలన్నా ఈ కాలభైరవుని యొక్క అనుగ్రహం వలన అతి సునాయాసంగా పొందగలం. అధికారము అంటే ఒక గృహమందు నలుగురు ఉన్నారు, ఆ నలుగురిలో పెద్దరికంతో ప్రారంభమై, లేక భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, లేక అన్నదమ్ములు ఇద్దరే ఉన్నారు, లేక ఇద్దరు స్నేహితులు ఒక వ్యాపారం చేస్తున్నారు, వారిలో వచ్చే అధికారంతో మొదలై నగర పరిపాలకుడు, జిల్లా పరిపాలకుడు, లేదా ఒక రాష్ట్ర స్థాయి పరిపాలకుడు, దేశ స్థాయి, ప్రపంచ స్థాయి, ఇలా స్థాయిని అనుసరించి అధికారం ఉంటుంది. దానిని అనుసరించి చేయవలసి ఉంటుంది. మనం ఉన్న స్థానంలోనే, మనం ఉన్న స్థాయిలోనే మనకు అధికార ప్రాప్తి కావాలంటే కేవలం 11 రోజులు, రోజుకు 11 మాలలు జపం చేస్తే చాలు. దానికంటే ఉత్తీర్ణత కావాలనుకునే వాళ్ళు 22 రోజులు 11 మాలలు చేయాలి. అలా మీ యొక్క అధికార వాంఛను అనుసరించి జపమును పెంచి చేసుకోవచ్చు. ఈ మంత్రము 22 రోజులు, రోజుకి 11 మాలలు జపం చేసి ఈ మంత్రం ఇచ్చిన గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు పూర్తి చేసుకున్న వారు మంత్రులు, లేక రాజకీయ ఉత్తీర్ణత, ప్రభుత్వంలో అధికారములు లభించగలవు. ఎందుకనగా మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చెప్పినాం, ప్రభుత్వ ముద్రయందు మంత్రములు పనిచేయవు. గాని కాలభైరవుని యొక్క మంత్ర సాధన వలన ఇతను ప్రభుత్వంలో అధికారం పొందగలడు. ఒక అధికారం ఉన్నప్పుడు ఆ అధికారానికి ప్రభుత్వమే గుర్తించకపోతే అది అధికారం అనిపించుకోదు. కాబట్టి ప్రభుత్వంతో గుర్తించబడిన అధికారములే నిజమైన అధికారములుగా సమాజంలో వర్ధిల్లుతూ ఉంటాయి. కాబట్టి దానిని అర్థం చేసుకొని మీరు ఎంత జపం చేయాలన్నది మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి, లేదా ఒక గురువుని ఆశ్రయించి దీనిని మీరు అనుసరించండి. కాలభైరవుడు అంటేనే కాలమును శాసించువాడు. అనగా కాలభైరవ ఉపాసకులకు జ్యోతిష్యము, జాతకము ఏమి వర్తించవు. ఎందుకంటే కాలమును అతను ఖాతరు చేయడు, కాలమును శాసించేవాడు. కాలభైరవుని ఉపాసకుడు కూడా ఈ కాలముతో పని ఉండదు. దీన్ని అర్థం చేసుకొని మనం కాలభైరవుని యొక్క ఉపాసన ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది. దానిలో కాలభైరవుని యొక్క మంత్రములు వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రంలో కూడా జూమ్ బీజం ఉన్నది కాబట్టి ప్రతి వారు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. జపం చేయడానికి భయపడవలసిన అవసరం అయితే లేదు. కాలభైరవుడు మన కోసం, మనల్ని రక్షించేందుకోసం మహా ఉగ్ర రూపముతో మనకు దర్శనం ఇస్తున్నాడు. కేవలం మనకి ఉద్ధరించడం కోసం ఈ భావనతోనే చేయండి. ఇప్పుడు అధికార ప్రాప్తి కాలభైరవ మంత్రము ఓం హూం జూం భం కాలభైరవాయ పాలక రూపాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ పాలక రూపాయ నమః. మంత్రం మరోసారి ఓం హూం జూం భం కాలభైరవాయ పాలక రూపాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి దానిలో విధానాలు చెబుతూ మీ సమయాన్ని వృధా పరచుకోవడం మనకి ఇష్టం లేదు. మీరు వినండి, తెలుసుకోండి, ముందుగా తెలుసుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, తూర్పు ఉత్తర అభిముఖము చాలా శ్రేష్టమైనది. కాలభైరవుడికి ఇష్టమైన దినము కృష్ణపక్ష అష్టమి, అమావాస్య. ఇతర విషయముల కోసం డిస్క్రిప్షన్ లో కాలభైరవ యొక్క ప్రసంగములు ఉన్నాయి. విని కాలభైరవుడు అంటే ఏమిటి, అతని యొక్క మంత్రముల యొక్క శక్తుల గురించి తెలుసు
చేసుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము కూడా వాచిక జపమే చేయాలి. సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం, ధూమ్రపానం నిషేధం. దివ్యాత్మ స్వరూపులారా చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకొని ఆనందకరమైన వైభవోపేతమైన జీవితమును కొనసాగించి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మీరు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తలనెత్తుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.